ఈరోజు మన పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ప్రతి ఇంట్లో కూడా కంటికి కనిపిస్తూ ఉంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే రెడ్ బుక్ రాజ్యం, ప్రశ్నించే గొంతు మీద కేసులు, అక్రమ కేసులు, మామూలు కేసులు కూడా కాదు, అక్రమ కేసులు, అరెస్టులు రొటీన్గా సాగుతూ ఉన్నాయి. ఈ లెవెల్లో రొటీన్గా సాగుతూ ఉన్నాయి అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు, అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. ఈరోజు గాడి ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే, వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో, మత్తులో, అది మరి గాంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ ఆ మత్తులో గుద్దడం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏం కేసు పెట్టినారు? సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టే కార్యక్రమం కూడా జరగల. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా నిలబడి ఆ కుటుంబానికి అండగా నిలబడితే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై ప్రొటెస్ట్ తెలిపితే చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా మనసు కరగని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. మన అప్పలరాజు డాక్టర్ శ్రీకాకుళం ఒకసారి చూస్తే పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంటు, కారు కాదు, 18 ఏళ్ళ పిల్లోడు, బైక్ యాక్సిడెంటు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగితే వెంటనే ఆ పిల్లోడు 108కి వెంటనే ఆ పిల్లోడే ఫోన్ చేసినాడు. ఆపి ఆ ఒక గొర్రెల కాపరిని గుద్దిన అతన్ని పాపం తనే సిపిఆర్ కూడా చేసినాడు. మళ్ళా అప్పలరాజే మళ్ళీ పోలీసులకు కూడా ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏంది? మర్డర్ కేసు అంట, కుట్ర అంట మర్డర్. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో గుద్దించోట మళ్ళా గుద్ది రెండు మూడు సార్లు గుద్ది ఆపకుండా వెళ్ళిపోతే ఏమి చిన్న సెక్షన్లతో కేసు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. ఇదే కార్యక్రమం ఇంకా 4 అడుగులు ముందుకేస్తే నివ్వరిపోయే, రాష్ట్రం మొత్తం నివ్వరిపోయే విషయాలు. అద్దంకిలో తాగిన మత్తులో డ్రైవర్ ఫుల్గా మత్తులో ఉన్నాడు, వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్గా మత్తులో ఉన్నారు. వాళ్ళ కారు ఆటోను గుద్దినప్పుడు గ్రామస్తులు అందరూ చుట్టుముట్టినారు. డ్రైవరు మత్తులో ఉన్నారు, ప్యాసింజర్లు మత్తులో ఉన్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీలో గంజాయి, డబ్బులు, పోలీసు యూనిఫాము. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? కారులో ఉన్నది ఎవరు? 2 ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయాకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐని సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే, ఇంతవరకు గతిలే, అతిలే. కేసే లేదు, గతి లేదు, అతి లేదు. అసలు ఇది జరిగింది అన్నది కూడా ప్రజలు మర్చిపోవాలా అని చెప్పి ఆలోచనతో దాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఘటన. నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్, 1 బాటిల్ కాదు, 2 బాటిల్ కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి, దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే లిక్కర్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు.
వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటిళ్లలో ఒక బాటలు కల్తీ బాటలు. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూములు, పర్మిట్ రూముల్లో లూజ్గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ బాటిల్, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనక్కాయలకు బెల్లాలకు ₹1 ఇచ్చేయడం. అమరావతిలో చూస్తే స్క్వేర్ ఫీట్ కట్టడానికి స్క్వేర్ ఫీట్ అడుక్కు ₹20,000 పైన, స్క్వేర్ ఫీటు ₹20,000 పైన. అదే హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, చెన్నైలోనూ 5 స్టార్ సదుపాయాలతో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలన్నా ₹4,500, మహా అయితే 5,000 కట్టడానికి అయ్యే ఖర్చు. ఈడ అమరావతిలో ఇసుక ఫ్రీ, రాయితీలు, ₹20,000 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే లూటీ అన్నది ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా, పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట, హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడం. 5 స్టార్ సదుపాయాలతో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలన్నా ₹4,500, మహా అయితే 5,000 కట్టడానికి అయ్యే ఖర్చు. ఈడ అమరావతిలో ఇసుక ఫ్రీ, రాయితీలు, ₹20,000 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే లూటీ అన్నది ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా, పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట, హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడం.